ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్తో మొదలు కానుంది. ఈ మ్యాచ్ మార్చి 22న 8 గంటలకి స్టార్ట్ అవ్వనుంది. ఐపీఎల్ మ్యాచ్లన్నీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో లైవ్లో చూడొచ్చు. అలాగే మొబైల్లో జియో సినిమా యాప్ ద్వారా చూడొచ్చు. ఈ సీజన్లో సిఎస్కేకి రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ చేయనుండగా ఫాఫ్ డు ప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఫస్ట్ టాస్ విన్ అయిన టీం బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చెన్నై పిచ్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ మరియు స్పిన్కి ఎక్కువ అనుకూలిస్తుంది. ముఖ్యంగా స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో టాస్ విన్ అయిన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ స్టేడియం స్టాట్స్ చూసుకున్నట్లయితే ఐపీఎల్లో 76 మ్యాచ్లకు హోస్ట్ చేస్తే అందులో 46 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అవ్వగా 30 సార్లు చేజింగ్ చేసే టీమ్స్ గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 119గా ఉంది. సో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటర్ ఆప్షన్. అయితే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన హెడ్ టు హెడ్ మ్యాచ్ల్లో 20 సార్లు సిఎస్కే గెలవగా 10 సార్లు ఆర్సీబీ విజయం సాధించింది. హోమ్ కండిషన్స్ని బాగా అర్థం చేసుకొని ధోనీ లాంటి ప్లేయర్తో ఆడడం సిఎస్కే టీంకి కలిసొచ్చే అంశం. చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ చెన్నైతో చివరిగా ఆడిన 7 మ్యాచ్ల్లో ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. సో విన్ పర్సంటేజ్ సిఎస్కేకే ఎక్కువగా ఉంది. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయే రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 చూసే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే ఓపెనర్స్గా నెంబర్ 1 పొజిషన్లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 2 రచిన్ రవీంద్ర, నెంబర్ 3 అజింక్య రహానే, నెంబర్ 4 శివం దుబే, నెంబర్ 5 డారెన్ మిచెల్, నెంబర్ 6 మోయిన్ అలీ, నెంబర్ 7 రవీంద్ర జడేజా, నెంబర్ 8 ఎంఎస్ ధోని, నెంబర్ 9 శార్దుల్ ఠాకూర్, నెంబర్ 10 దీపక్ చాహర్, నెంబర్ 11 మహేష్ తీక్షణ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్గా ముఖేష్ చౌదరి లేదా తుషార్ దేశ్పాండే వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసినట్లయితే ఓపెనర్స్గా నెంబర్ 1 పొజిషన్లో ఫాఫ్ డు ప్లెసిస్, నెంబర్ 2 విరాట్ కోహ్లీ, నెంబర్ 3 రజత్ పతిదర్, నెంబర్ 4 గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5 క్యామరూన్ గ్రీన్, నెంబర్ 6 మహిపాల్ లామ్రోర్, నెంబర్ 7 దినేష్ కార్తిక్, నెంబర్ 8 మయాంక్ దగర్, నెంబర్ 9 కరణ్ శర్మ, నెంబర్ 10 రీస్ టాప్లే, నెంబర్ 11 మహమ్మద్ సిరాజ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అనుజ్ రావత్ లేదా సుయాన్స్ ప్రభదేశే వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ మ్యాచ్లో రెండు జట్ల ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండనుంది. మరి ఈ ప్లేయింగ్ 11స్లో మీకేమైనా చేంజెస్ అనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.